చికెన్ పలావ్ ఎట్లా చేసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ చూసుకుందాం, కమ్మ వండుకుందాం, కడుపు నిండా తిందాం. నడువురి. నువ్వే గొప్ప. బ్యాచులర్ మిత్రుల కోసం ఏం చేద్దామంటే ఇంట్లో వండుకుందాము ఫస్ట్ కూరని. అమ్మ ట్రైన్లో పోతున్నా మా నాయన వీడియో చూపించిండ్రా నాయన. ఇవాళ ఏదోటి అదిరిపోతుంది. హ్యాపీ బర్త్డే క్లాప్స్ కొట్టండి. రైస్ కుక్కర్ ఎట్లా అవుతుందో అనుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉడికింది. నమస్తే, ఎందరో తిండి పోతుంది. అందరికి మా వందనాలు. అందరిలో మంచిగా మేమైతే బిందాస్గా ఉన్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాము. చిచ్చా ఏంది ముచ్చట అంటే ఇవాళ చికెన్ పలావ్ చేసుకుందాం. తిని మస్తు రోజులు అవుతుంది, చేసి కూడా మస్తు రోజులు అవుతుంది. అందుకనే చేస్తున్నా. దానికి ఆయుధాలు అన్నీ రెడీగా ఉన్నాయి మనకు. లైటరు, ఈ చాయజాలు ఎందుకు, ఇది వద్దు, గివి, నూనె. చికెన్ పలావ్ ఎట్లా చేసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ చూసుకుందాం, కమ్మ వండుకుందాం, కడుపు నిండా తిందాం. నడువురి. చికెన్ ఒక కోడి మొత్తం తీసుకున్నాను నేను. ఈ కోడి మొత్తానికి ఒక 400 రూపాయలు పడ్డది. మంచిగా మంచి ముక్కలు కొట్టించుకున్నాను. అయితే నేను ఎక్కువ వెయిట్ తీసుకోలేదు, మీడియం వెయిట్ ఇవ్వన్నా అని చెప్పిన. చికెన్ రేట్లు ఏంది ఒక్కొక్క దుకాణంలో ఒక్కొక్క లెక్క ఉన్నాయి. మావాడేమో 230 రూపాయలు అంటున్నాడు, నాకేమో 300 రూపాయలు పడ్డది కిలో. ఏమో మరి మీ ఇంటికాడ ఎట్లున్నాయి రేట్లు? అన్ని షాపులలో గట్లే ఉన్నాయా? ఫస్ట్ ఉల్లిగడ్డలు కోసుకుందాము. ఓ టమాటా కూడా కావాలి దీనికి. టమాటా ఇంద్రాబాయి పొలాలు అంటారని పొలాలు వేస్తారు కాబట్టి ఆ టమాటా కూడా కోసుకుందాం, ఉల్లిగడ్డలు కోసుకుందాం, పచ్చిమిరపకాయలు కోసుకుందాం, తర్వాత గిన్నె పెట్టుకుందాం, నూనె కోసుకుందాం, రచ్చలేపుదాం. రారి. కొన్ని వీడియోలు లైక్ గిట్లా ఏంది ఇది ఫంగస్ వస్తే తినొద్దు అది అంటారు. మా అమ్మనే కిలో 50 రూపాయలు రా నాయన, తినపోతే ఎట్లా అంటది. మస్తు చెప్తారు పట్టు, సాలేలు వచ్చినాయి అంటది. అవును, నిజంగా ఎస్ఏ ఎల్ఈ అంటే సాలేనే అవుతుంది కదా. మరి వాళ్ళు చేయాలంటారు ఇంగ్లీష్ చక్కగా ఇంగ్లీష్ రాదా, లేకపోతే మనకు చక్కగా నీకు రాదా? కొత్త వ్యాపారాన్ని కొనుక్కుని ఎట్లున్నది? మా అమ్మ ఏమన్నా అంటే తెల్లది వేసుకొని వండుతున్న కొడక, దానికి ఏమైనా కావాలి షీరి చింతకు కడతా, నేను డోరుకు రెండుగా చీరి డోరుకు కడతా అన్నది. ఇక ఎందుకు లేరా బాబు మళ్ళీ ఈ చీరడాలు జాకెట్లు అని చెప్పేసి తెచ్చుకున్నా. వ్యాపారాన్ని కొనుక్కున్నా. 280 290 పడ్డది. నువ్వే గొప్ప. నువ్వే గొప్ప. ఇండియాలో టమాటో లేదు అన్నటోళ్ళు ఎంతమంది? ఉందిరా బాయ్, ఇండియాలోనే పుట్టింది టమాటో అన్నటోళ్ళు ఎంతమంది? అసలు ఫ్రూటా లేకపోతే వెజిటేబుల్? ఇది వెజిటేబుల్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు పోయి మనం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని నెయ్యి వేసుకొని వండుడు షురు చేద్దాం. నడువుండ్రి, ఆకలి అవుతుంది. బ్యాచులర్ మిత్రుల కోసం ఏం చేద్దామంటే ఇంట్లో వండుకుందాము ఫస్ట్ కూరని. ఆ కూరని తీసుకొని రైస్ కుక్కర్లో వేద్దాం, ఇసిరేద్దాం. అలా అట్లా ఇసిరేసి బియ్యం వేసి వండి తిందాం. ఇప్పుడు ఇంట్లో నూనె నెయ్యి వేసుకుందాం. మంచి స్పైసీ వేసుకుందాం. ఇవాళ పులావ్ ఎవ్వరు తినొద్దు, నేను ఒక్కనే తినాలి. హోల్ గరం మసాలా, షాజీరా, స్టారు, లవంగా, ఇలాచి, ఆకు, దాల్చిన చెక్క. ఎస్,
చూసిరా నెయ్యి వేసినందుకు పొంగుతుంది అట్లా మీ మీద నా ప్రేమ వంగినట్టు. ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నా సో దట్ ఆ కారం మొత్తము నూనె పడుతుంది. ఇట్లా ఇట్లా బోర్డు అడ్డం పెట్టుకోవాలి, లేకపోతే మూతి మీద పడుతుంది. ఏగాలి బాగా. ఎట్లా ఏగాలంటే ఎవరన్నా మనల్ని తిట్టినప్పుడు అవమానించినప్పుడు మన ముఖం మాడిపోతా చూసినావా, అట్లా ఏగాలి. ఎట్లా అయిపోయినా అయితే యాప్రను కొంచెం కిందికి జారుతుంది అనమాట. చిన్న జుగాడి చేసినాము, క్లిప్పు పెట్టుకున్నాం. క్లిప్పు ఉల్లిగడ్డ ఎక్కువ అవుతుంది అంటావు మాయా. తీయడి బిర్యానీ, అండ బిర్యానీ. అమ్మ ట్రైన్లో పోతుంటే మా నాయన వీడియో చూపించిండ్రా నాయన. మా నాయన ట్రైన్లో పోతే ఛాయ్ తాగాడు. ఎందుకు తాగాడంటే ఏదో వీడియోలో చూసిరంట బాత్రూమ్ కాడ నీళ్ళు పట్టి ఛాయ్ వేస్తురట. అది ఎంతవరకు నిజం తెలియదు, మా అయ్య అయితే చూసిండు. ఇక అప్పటి నుంచి ట్రైన్లో ఎడికైనా పోతే ఛాయ్ తాగబట్టి తాగుతాడు. రాకొద్దు అంటుడు. అసలు ఎందుకు వేయాలరా ఈ ఆకులు? అమ్మని అమ్మ ఏమన్నావు? పరిమళం. కానీ ఎవడో ఊకే కామెంట్ పెడుతుంటారు ఒక ఆయన, నాకు తెలిసి పిల్లగాడే ఉంటాడు, మనకన్నా చిన్నపిల్లగాడే. అన్న భవానన్నతో వంట చేపి అన్న అంటున్నాడు. మరి నువ్వు పెట్టిస్తున్నావు, అది పెయిడ్ కామెంట్ అది. అయితే నేను ఎత్తికినా, అంటే ఆ పేరు అది చూసి ఎవడో మనోడు ఎవడన్నా ఉంటాడా అని చూసినాం, కానీ దొరుకుతాడు. నాకు తెలిసి మా ఊరోడే అయి ఉండాలి ఎవడు. మా పిల్లలనే ఎవడు. అరే వాట్సాప్లో మెసేజ్ చేయర్రా మీరు, ఎవరు పెడతారు కామెంట్. చాలు కదా. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా బ్రౌన్ అయినాయి. ఇంట్లో ఏం చేద్దామంటే అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. కొంచెం ఇది పచ్చివాసన పోయినాక ఇంట్లో టమాటోలు వేసుకుందాం. మీరు ఇంకా కామెంట్ చేసిరా చేయలేదా, అవి వెజిటేబుల్సా లేకపోతే ఫ్రూట్సా అని? టమాటా మగ్గింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొత్తిమీర పుదీనా వేసుకుందాం. చికెన్ వేసుకుందాం. మస్తు టెంప్టింగ్ ఉంది, ఇప్పుడే తినేయాలన్నట్టు ఉంది ఇది, దీని అవతారం చూస్తే. చూడండి ఎంత ముద్దు ఉంది. ఊకే గిన్నెని ఇట్లా కొట్టకుంటే ఇంకో స్పూన్ తీసుకొని గిట్ల అనుకో అయిపోతుంది. ఖాతం. పడేసేది అవునే నిజం ముప్పేలేదు. యాప్రన్ ఉంది కాబట్టి సరిపోయింది. ఈడ పడ్డాయి, లేకపోతే నాకు పడ్డాయి. నేను అతి చేద్దాం అనుకున్నా, ఏంటంటే కడిగి పెడదాం అనుకున్నా, అందుకని అట్లా అయింది. ముక్కలు ఇడిపోతా అన్నాయి. ఏదో మనసు పడ్డాను కానీ 60% ఉడికింది, మనకి 80% ఉడకాలి. 1.5 స్పూన్ కారం వేసుకుందాం. ధనియాల పొడి, ఇది బిర్యానీ మసాలా కంపెనీ, మనకు అనవసరం.
ఇది మాత్రం నా చేతితోనే అయిపోద్ది అవుతుంది నాకు. సాల్ట్ టెంప్టింగ్గా ఉందా చెప్పు, నువ్వు చెప్పు భవాని మామ, చెప్పంటే. ఈ రైస్ కుక్కర్లకు పీసెస్ అన్నీ వేసేసుకుందాం. ముందే నానబెట్టుకున్న బియ్యాన్ని తీసి ఇంట్లోకి వేసుకుందాం. ఇవాళ ఏదోటి అదిరిపోతుంది. మనం 3 గ్లాసుల బియ్యం పోసుకున్నాం కాబట్టి 4.5 గ్లాసుల నీళ్ళు. ఇప్పుడు ఒకసారి కలిపి ఉప్పు చూద్దాము. కొంచెం పడుతుంది అనిపిస్తుంది, నువ్వు చూడరా. పడుతుంది. మామూలుగా అయితే నేను చూసిన ఒక రెస్టారెంట్లో పాలు కూడా పోసిరు, ఎందుకంటే ఆ క్రీమీ టెక్స్చర్ కోసం పాలు కూడా పోసిరు. కావాలంటే అట్లా కూడా పోసుకోవచ్చు పాలు. మా ఇంట్లో పెద్ద లైక్ చేయరు కాబట్టి వేస్తలేను. మూత పెట్టుకుందాం. హ్యాపీ బర్త్డే క్లాప్స్ కొట్టండి. చలో ఇప్పుడు పోయి ప్రశాంతంగా మనం మై వాపస్ అవ్వగానే నెట్ఫ్లిక్స్లో సినిమా ఉంది, ఆ సినిమా వస్తాను నేను. 20 minutes later. ఒకసారి ఆ ప్లగ్ తీసేసి కలుపుతున్నాము, ఎందుకంటే ఇది పెట్టినాం కదా మనము, కరెంటుది కదా. ఎత్తి కొడితే ఏట్లా పడతాం మనం, ఏతులు పడవద్దు ఇట్లాంటప్పుడు. కొంచెం సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి మొత్తం ఒక సైడ్ అయిపోయింది. కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చప్పగా అయిపోతుంది. పోదామండ్రి. ఒకసారి ఇట్లా ఉన్నాం మరి దాని కింద అంతా వేస్ట్ కాదు. స్పూన్ పెట్టినానే మంగళ భావనయ పొల్లు అయింది. షురు చేద్దాము. అమ్మా కరావు. ఫస్ట్ బైట్ మీతో పాటు నాతో పాటు మా అమ్మ. ఉన్నట్టు నువ్వే ఉన్నట్లు నేనే ఉంటా. ఏం చెప్పు. మంచిగా ఉంది, బాగుంది. కొడుకు పొట్టయినా మంచిగా ఉంది, కారం అన్నీ బాగుండే. మంచిగా ఉన్నాయా? ఇప్పుడు నేను తినడు షురు చేస్తిగా. ఉల్లిగడ్డ అమ్మగా వండుకుంటా. ఇది మా తాత ఇప్పుడు మా సాంప్రదాయం బిడ్డ. ఇది ఎప్పుడు మరి కౌసు ఎప్పుడు తిన్నా మర్చిపోక నాయన ఇట్లా వండుకోరండి. ఆమె గుడ్డు పెట్టుకోలేదు. గుడ్డు ఇప్పుడు తృప్తిగా ఉంటుంది, ఏదో హోటల్లో తిన్నట్టు ఉంటుంది. చలో ఫస్ట్ బైట్ మీతో పాటు మా వాళ్ళతో పాటు నేను. చికెన్ పలావ్ ఏం బాగుంది, ఏం బాగాలేదు కదా. మంచిగా ఉంది. అవద్దా ఇదా కొడుక బాగా కమ్మ ఉంది రా నోటికి. నీ ఇష్టం, నువ్వు చేసినా కాబట్టి కమ్మ కొడతారు. బాగుంది, మజాగా చేసిన. మరి నాకు కొంచెం కారం అనిపిస్తుంది, నోటి నిండు ఉంది. నిండు ఉంది కానీ సరిపోయింది కారం అంటే. ఇది ఎక్కువ ఉన్నా కానీ
రైస్ కుక్కర్ ఎట్లా అవుతుందో అనుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉడికింది. పొల్లుగా గుడ్డు తిందాం. గుడ్ బై కదా. ముక్కకు కూడా మంచిగా పట్టింది కారం. కమ్మగా ఉంది. ఇంకొంచెం నెయ్యి వేయచ్చు, మా వాళ్ళు వద్దన్నారు కానీ. అయిపోయింది. చికెన్ ముక్క, ఉల్లిగడ్డ తొక్క, ట్రై చేయరు. మా వాళ్ళకి నోళ్ళ నీళ్ళు ఉడుతున్నాయి. వాళ్ళతో పాటు కూర్చొని నేను కుమ్ముతా. బాయ్ బాయ్, లవ్ యూ.